హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ప్రజలు చాలా విషయాలలో ముందు జాగ్రత్తతో ఉంటున్నారు. ఏ విషయంలోనైనా ఆచితూచి అడిగేస్తున్నారు. మరి వారికి నచ్చని విషయాలను తోసేస్తూ నచ్చిన విషయాల కోసం తిరుగుబాటు చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. అయితే ఒక మనిషి అసంతృప్తి ఎంత పెద్ద నాశనానికి దారితీస్తుందో, ఒక సామాన్యుడి యొక్క అసంతృప్తి ఆవేదన ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుందో ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో భారీ నిరసనలు, అలజడులు మరియు హింసాకాండ చెలరేగుతుంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటాకి వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం జాతీయ సంక్షోభానికి దారితీసింది. ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ చర్యలు, భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇలాంటి ఎన్నో అంశాలపై మనం ఈ వీడియోలో చర్చిద్దాం. గైస్, ప్రజెంట్ బంగ్లాదేశ్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్స్కి రీజన్ ఏంటంటే, రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ కోటా సిస్టమ్. అయితే 1971 బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972లో స్వాతంత్ర సమరయోధులకు మరియు వారి కుటుంబీకులకు, వారసులకు 30% రిజర్వేషన్ ఉంటుందని గవర్నమెంట్ వెల్లడించింది. దాంతోపాటు మహిళలకు 10% రిజర్వేషన్, మైనారిటీలకి 5% అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1% రిజర్వేషన్తో బిల్ని పాస్ చేసింది. అయితే టోటల్గా 46% రిజర్వేషన్ ఈ కోటా సిస్టమ్ కిందకే వెళ్తుంది. అండ్ మిగిలిన 54% జాబ్స్ని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఈ విధంగా 1972లో మొట్టమొదటిసారిగా ముజిబుర్ రెహమాన్ రిజర్వేషన్ కోటా సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. అప్పుడే స్వాతంత్రం వచ్చి కొత్త దేశంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. అంతగా రిజర్వేషన్ కోటాని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. కానీ కొంతకాలం తర్వాత విద్యార్థుల్లో రిజర్వేషన్ కోటాపై తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. విద్యార్థులు పలుమార్లు శాంతియుతంగా ధర్నాలు, బంద్లు చేయడం జరిగింది. కానీ వాటికి స్పందిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లో చిన్న మార్పులు మాత్రమే చేసి ధర్నాలు, బంద్లు జరగకుండా జాగ్రత్త పడింది. ఆ తర్వాత 2010, 2013లో కూడా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి రిజర్వేషన్ కోటాకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆ నిరసనలకు స్పందించిన ప్రభుత్వం రిజర్వేషన్ కోటాలోని పర్సంటేజ్లలో స్వల్ప మార్పులు చేసి మళ్ళీ పరిస్థితులను అదుపులోకి తెచ్చుకుంది. మరోసారి 2018లో తీవ్ర నిరాశ, అసంతృప్తికి గురైన విద్యార్థులు అప్పటి వరకు శాంతియుతంగా చేసిన ధర్నాలు, రాస్తారోకోలను కఠినతరం చేశారు. పెద్ద ఎత్తున అల్లర్లు మొదలుపెట్టి దేశమంతటా అలజడులను సృష్టించారు. ఈసారి గవర్నమెంట్కి అర్థమైంది, ఏం చేసినా విద్యార్థులు ఆగేలా లేరు. సో దీనికి ఎలాగో అలాగా ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుసుకున్న గవర్నమెంట్ ఏప్రిల్ 11, 2018లో ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా గారు ఈ రిజర్వేషన్ కోటాని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇలా మరోసారి దేశమంతా పీస్ఫుల్గా ఉండి పరిస్థితులు అన్నీ చక్కదిద్దుకున్నాయి. ఆ తర్వాత గవర్నమెంట్ ఈ రిజర్వేషన్ కోటాపై ఒక కమిటీని నియమించి విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ చర్చ ఎన్నో మలుపులకు గురైంది. ఎన్నో మార్పులు, చేర్పులు రిజర్వేషన్ కోటాలో చేయడం జరిగింది. సో దాంతో ఈ రిజర్వేషన్ కోటా సిస్టమ్ యొక్క చరిత్ర 1972 నుంచి 2018 వరకు కొనసాగి ముగిసిందని అందరూ అనుకున్నారు. బట్ అలా జరగలేదు. అప్పుడే అసలు కథ మొదలైంది. జూలై 2024లో బంగ్లాదేశ్ ప్రభుత్వం వారు పూర్వం ఉన్నట్టుగా రిజర్వేషన్ కేటగిరీ సిస్టమ్ను తెస్తున్నట్టు ప్రకటించారు. సో దాంతో బంగ్లాదేశ్లోని విద్యార్థులందరిలో తీవ్రంగా అసంతృప్తి అండ్ అపోజిషన్ మొదలై రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మొదలుపెట్టారు. బట్ ఇనిషియల్ స్టేజ్లో ఈ ధర్నాలన్నీ చాలా పీస్ఫుల్గా చేశారు. బట్ ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఈ రిజర్వేషన్ కోటా సిస్టంలో కొన్ని చేంజెస్ చేసి అండ్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్కి జాబ్లు పంచే విధంగా ఉండాలని గవర్నమెంట్ని కోరారు. బట్ గవర్నమెంట్ ఏమైందంటే, మేము ఈ రిజర్వేషన్ సిస్టమ్కి ఎలాంటి చేంజెస్ చేయట్లేదు, అది ఎలా అయితే ఉందో అలానే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చాలా ధీటుగా సమాధానం ఇచ్చింది. సో దాంతో విద్యార్థులు చాలా క్రూయల్గా మారిపోయి రోడ్లపైకి వచ్చి కనిపించిన ప్రతి దాన్ని ధ్వంసం చేయడం, కనిపించిన ప్రతి ఇంటిని, వాహనాన్ని తగలబెట్టడం లాంటి దుర్ఘటనలు చేయడం మొదలుపెట్టారనమాట. సో ఈ దుర్ఘటనలో దాదాపు 2000 మందికి పైగా గాయపడ్డారు. అందులో 1125 మంది పోలీసులు అండ్ 225 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇక మరణాల సంఖ్యకు వస్తే
దాదాపు 200 నుంచి 500 మంది మరణించినట్టు సమాచారం. సో ఈ అన్ని పరిస్థితులు చూసిన బంగ్లాదేశ్ పీఎం అయిన హసీనా షేక్ గారు ఆగస్టు 5న తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత దేశం యొక్క అన్ని బాధ్యతలను ఆర్మీకి అప్పచెప్పారు. ఇక ఆర్మీ ఈ పరిస్థితులు అన్నిటినీ చక్కబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దీంతో బంగ్లాదేశ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం పవర్ అంతా ఆర్మీ చేతిలోకి వచ్చింది. సో దాంతో పరిస్థితులన్నింటినీ సరిదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వివాదాస్పద ఘటనా స్థలాలలో 144 సెక్షన్ని అమలు చేసి మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ లాంటి కమ్యూనికేషన్ సర్వీసెస్ని ఆపేయడం జరిగింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని ఈ మారణహోమం కారణంగా బంగ్లాదేశ్ ఒక శ్మశానంగా కనిపిస్తుంది. వీలైనంత త్వరగా బంగ్లాలోని పరిస్థితులు నార్మల్ అయి శాంతియుతంగా మారి ఈ సంక్షోభం నుంచి కోలుకోవాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా డెసిషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గవర్నమెంట్ డెసిషన్పై విద్యార్థులు ఈ విధంగా అల్లర్లు చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇది న్యాయమేనా? అండ్ ఈ సమస్యకి మీరైతే ఎలాంటి సొల్యూషన్ ఇస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.